నా ఇప్పుడు మీరు అక్కడ నుంచి వచ్చారు కదా, అవునన్నా. ఎవరి కాంటాక్ట్ లో నుంచి వచ్చారన్నా? లింగంపేట నుంచి, కామారెడ్డి డిస్ట్రిక్ట్. కామారెడ్డి నుంచి ఎవరికి ఫోన్ చేసి వచ్చారన్న? బేస్వరం కదా, రేపు కదా సంత. అలీఖాన్ అన్నకి ఫోన్ చేశారు. మామూలుగా సంత రేపు కదా, ఈ రోజే వచ్చేసారు. నైటే పిల్లలు కావాలన్నారు. అన్న అయితే లేడు. అన్న లేకుండా ఉన్నా కూడా మీకు పిల్లలు అట్టిప్పించారు ఏంది? అన్న కాంట్రాక్ట్ లో నుంచి అన్న ఫోన్ కలిస్తేనే అట్టిప్పించాడు. మీకు చెప్పండి. అన్ననే రేట్ బార్గెనింగ్ చేసి మంచి పిల్లలు కాబట్టి 4 నెలల పిల్లలు 12 నుంచి 13 పిల్లలు ఉన్నాయి. ఒక పిల్లలు వచ్చేసి మంచి పిల్లలు ఇప్పించాం. ఇంతకుముందు మేము కామారెడ్డికి లింగంపేటకి ఇప్పించాం. ఆ పిల్లలకి ఈ పిల్లలకి తేడా ఎట్టున్నాయన్న? ఇంకా దానికంటే కొంచెం బెటరే ఉన్నాయి కాబట్టి ఇంకా 100 రూపాయలు తగ్గించి ఇప్పించిండు అన్న. ఎవరైనా వస్తే అన్నని కాంటాక్ట్ చేసి వస్తే మంచి రేట్తో బార్గెనింగ్ చేయించాడు. రైతులకు కొద్దిగా మంచి లాభసాటి చేయించాను. మీకైతే పిల్లలు అయితే సాటిస్ఫాక్షన్గా ఇప్పించారా? ఓకే అన్న. బండి మీరు అక్కడ నుంచే తెచ్చుకున్నారా? అక్కడ నుంచి తెచ్చుకున్నాం. మా దగ్గర నుంచి లింగంపేట నుంచి మాట్లాడుకుని. సరే అన్న. రేట్ వచ్చేసి అన్న ఇప్పుడు ఎన్ని పిల్లలు తీసుకున్నారన్న మీరు? 40 పిల్లలు. సెలెక్టింగ్ ఎట్ట తీసుకున్నారన్న బండిలో నుంచి? అంటే మాకు నచ్చినాయి తీసుకున్నామన్న. అది ముందు ఇవ్వనని చెప్పిండు. తర్వాత అలీఖాన్ అన్న చెప్తే ఆయన మాట పైన నచ్చిన 40 పిల్లలు తీసుకున్నాం ఆయన మాట పైన. అంతకుముందు ఇవ్వను 15,000, 16,000, 20,000 అంటాడు. అన్నని చెప్తే మాట్లాడితే వచ్చేసి అన్న మాట మీద ఓకే అయిపోయి. జత ఎంత పడింది అన్న? 12,600. 12,600. సరే ఓకే అన్న, బాయ్. 5 లైట్ కార్తిక్ సార్ చూపి 5 5 6 కానీ ఆలికన్న మొహం చూసి కదా ఇచ్చిందా? ఇప్పుడు కస్టమర్కి అన్నకి తేడా లేదా? 8 సో ఫ్రెండ్స్, మన బ్రదర్ కామారెడ్డి నుంచి వచ్చారు. లక్ష్మణ్ అన్న పేరు వచ్చేసి, ఇంకొక బ్రదర్ పేరు వచ్చేసి మనకు పక్కనే ఉన్నారు కదా వీడియోలో. సారీ బాయ్, మీ పేరు మర్చిపోయాను. లక్ష్మణ్ అన్న గారు కామారెడ్డి దగ్గర నుంచి వచ్చి గురువారం రోజు రాత్రి 9 గంటలకి ఇది పిల్లలు ఇప్పించామన్నమాట. అంటే ఆయన బడ్జెట్ చెప్పారు, నాకు ఈ ధరలో పిల్లలు కావాలా అనేసి. సో 95 పిల్లల్లో నుంచి వీళ్లకు నచ్చిన పిల్లలు వాళ్ళ చేతుల మీద వాళ్ళే తీసుకునేటట్టుగా బేరం మాట్లాడాం. అమ్ముకునే వాళ్ళు చేయి పెట్టడానికి వీలు లేదు. మనకు నచ్చిన పిల్ల నచ్చినట్టుగా ఒక 40 పిల్లలు తీసుకుంటాం. ఆ లెక్కతోటి స్టార్టింగ్లో అయితే 15,000 అనేసి అన్నారు. సో ఇంకా అన్నతోటి మాట్లాడి చాలా కథలు ఉంటాయి. ఇవన్నీ మాట్లాడిన తర్వాత మాధవ్ మన డ్రైవర్, మీ అందరికీ తెలిసిందే, మాధవ్ అన్న దగ్గరుండే చెప్పించాడు. మాధవ్తోనూ లక్ష్మణ్ అన్నతోటి అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా బేరం వచ్చేసి 12,500కి ఫైనల్గా ఆగిపోయినాం మనం. సో అక్కడి నుంచి ఇంకా పెరగదంటే పెరగదన్నట్టుగా ఉండిపోయాం. మళ్ళీ ఫైనల్గా ₹1 వేసాం అనమాట. 12,600కి ఈ జత అనేది 40 పిల్లలు ఇప్పించాం అన్నకి, 100 పిల్లల్లో. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే 3-4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు టైం 7:30-8 అవుతుంది. ఇంకా కొనుగోలు ఏం జరగలేదు, ఎందుకంటే ఈరోజు మార్కెట్లో పెద్దవి ఉన్నాయి. సో ఒకసారి నేను మార్కెట్ గురించి డీటెయిల్స్ చెప్తాను. ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నెల్లూరు దగ్గర ఉండే గూడూరు. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి మార్కెట్ ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి అదే దూరం ఉంటుంది. ఎందుకంటే గూడూరులో 3-4 ఉన్నాయి. ఇది నెల్లూరు దగ్గర ఉండే గూడూరు. అడ్రస్ ఇన్నిసార్లు చెప్పినా కానీ ఈ వారంలో వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ అడ్రస్ గురించే అడిగారనమాట. సో जो फ्रेंड्स ये मार्केट जो देख रहे हैं आप, ये आंध्र प्रदेश नेल्लूर तिरुपति डिस्ट्रिक्ट गूडूर शहर से है. हर जुम्मे का दिन ये मार्केट लगेगा. मार्केट सुबह 4-5 बजे से मार्केट शुरू हो जाता है. आज मार्केट पे क्या दाम है बताने की कोशिश करेंगे. అలాగే ఈ వారంలో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న ఇప్పుడు 50 ఉన్నాయి, అవి 50 గురించి ధర చెప్తున్నారు మీరు అంటున్నారు. ఆ 50లో 2 పిల్లలు ధర అండి. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నాయి, జత ఎంత అంటే 15,000, 16,000 రెండింటి గురించి చెప్తాం. బరువు చెప్పేటప్పుడు ఒకదాని గురించే చెప్తాం. సో ఇంకా లోపలికి వెళ్దాం. ఈరోజు
ఇలాంటి పిల్లలు ఎక్కువ వచ్చినాయి. అంటే 6 నెలలు 7 నెలలు అలాంటి పిల్లలు ఎక్కువ వచ్చాయి. ఈ పిల్లలు అనేటివి కూడా ఇదిగో ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా. సో ఇవి కూడా అమ్ముడుపోయినట్టున్నాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా పోయినా ఏమున్నాయి అనేది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి మన వాళ్ళు కూడా చాలానే కొనాలనేసి వచ్చారు, కానీ ధరలు సెట్ కాక గమ్మున నిలబడుకొని ఉన్నారు. చూద్దాం వెళ్ళేసి. ఇది అమ్ముడుపోయిన ఒక బండికి వెళ్ళిపోతున్నాయి. సో దాన్ని చూపిస్తాం. ఫస్ట్ దీన్ని అడుగుదాం ఒకసారి. తీసుకుందాం బ్రదర్, ఎందుకు తీసుకోవాలి. చూద్దాం యూట్యూబ్లో మీరు జాయిన్ అయ్యారు. అయ్యే. సో ఈ పిల్లలు మొత్తం 50 చిల్లర బ్యాచ్. ఇది 50 చిల్లరలో ఈ బ్యాచ్ ఒకటి కొని ఉన్నారు. ఈ బ్యాచ్ వచ్చేసి 22,000 మీద కొని ఉన్నారు. సో ఇవి వచ్చి ఇందాక చెప్పినట్టుగా అమ్ముడుపోయి ఉన్నాయి. బండికి ఎత్తేస్తున్నారు. 54 జీవాలు ఉంటే 54లో ఇవి సెలక్షన్ మీద పట్టుకున్నారు. మొదటి బ్యాచ్ వచ్చేసి పిల్లలు అన్నీ కూడా 20 కేజీలు పై మాటే ఉంటాయి, కానీ 20 కేజీల కింద అనేది ఉండదు. 20 కేజీస్ అబౌవ్ లైవే. ఈ మధ్యలో ఉండేటివి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 వచ్చేసి 30 కేజీల దాకా లైవ్ వెయిట్ అనేవి ఉంటాయి ఇవి. సో ఇది వచ్చేసి మనకు 22,000 మీద అమ్ముడుపోయినాయి. 22,000 పెయిర్ బిచ్చుకాయ. మనం అడిగినప్పుడు మొత్తం కట్ట చాలా ఎక్కువ చెప్పాడు ఆయన. సో అలాగే అక్కడ బండికి ఎత్తుతున్నారు కదా, దాన్ని కూడా చూద్దాం ఒకసారి ఎంత కొన్నారనేది. సో ఇవి ఉన్నాయి, వీటి ధర అడిగేస్తున్నాం. దానికంటే ముందు ఇది చూసుకొని వస్తాం. సో ఈ బ్యాచ్ నేను అడగలేదు, ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకున్నాం. ఇది ఎంతకి ఇచ్చారనా? ఎంతకి ఇచ్చారా? 15,000 మీద బండికి ఎత్తుతున్నారు కదా, రెండుగా వెళ్ళి ఉంది అది. క్యాష్ అస్సలు లేదు. సో ఈ బండిలో 2 రకాల పిల్లలు వేస్తున్నారు. పైన ఒక రకమైన వేస్తున్నారు, కింద ఒక రకమైన వేస్తున్నారు. 14,200 14,700. ఈరోజు అన్ని పెద్ద పిల్లలకే ఉన్నారు బేరం. సో 14,700కు ఈ బ్యాచ్ ఇచ్చేస్తున్నారంట. 14,700 14,700 पे ये बैच पिक्चर क्या है 14,700. ఇది ఎంతకి ఇచ్చారా? 19,500కి ఇచ్చాను అంటున్నారు. వీటి ఏజ్ వచ్చేటప్పటికి మనకు 5 months 6 months ఉంటుంది. 19,500 అనేది లైవ్ వెయిట్ ఒక 18-20 కేజీలు అనేది ఉంటుంది. 18-20 ఉంటుంది. సో ఇది ఫస్ట్ అమ్ముడిపోయింది ఈరోజు కట్ట. అవి ఇంకా తెలియలేదా ఎంత కొన్నారనేది? ఎంత కొన్నారంటున్నా? 23,000కి జత. సో ఇంకా పెద్ద తాడే ఉండినట్టుంది. ఇది ఇంకా పెద్ద తాడు ఉండింది కదా అంటున్నా. సో 23,000 మీద కొని ఉన్నారండి. 23,000 మీద ఈ బ్యాచ్ కొని ఉన్నారు. ఈరోజు మొత్తం ఇలాంటి పిల్లలే ఎక్కువ వచ్చినాయి, అందుకనే వీటిని ఎక్కువగా ఫోకస్ చేసుకుంటున్నా. సో వెనకాల ఉండే తాడు అడిగి ఉన్నాను నేను. 25 పిల్లలు ఉన్నాయి. ఇవి 21,000 చెప్పినారు, కానీ 21 రేంజ్ పిల్ల కనిపించడం లేదు. ఏదో 15, 16, 16.5 దాకా వచ్చినా తీసుకోవచ్చు ఈ బ్యాచ్ని. చూద్దాం ఏమవుతుంది అనేది. ఇది మొత్తం మీద 21,000కి అడిగి ఉన్నారు, చెప్తున్నారు. 21,000 మీద ఇలా చెప్తున్నారు. చూద్దాం, అడుగుదాం ఎంత దూరానికి ఫైనల్ అవుతుంది అనేది. మనం కూడా వీళ్ళు కూడా కొనేవాళ్ళు కూడా ఏంటంటే పెద్ద పిల్లలు ఉండేసి రేట్లు ఇంత ఉండేటప్పటికి లాస్ట్లో చూద్దాంలే అన్నట్టుగా ఆగిపోయి ఉన్నారు. సో ఈ బ్యాచ్ గురించి తెలుసు, దీని గురించి మాట్లాడదాం. అక్కడ అమ్ముడిపోయి ఉండేట్టు ఉన్నాయి, ఆ బ్యాచ్ వెళ్ళిపోతుంది, దాని గురించి మాట్లాడేద్దాం. సో దీంట్లో పిల్లలు బాగున్నాయి, పొట్టేళ్ళు బాగున్నాయి. ఇవి ఖండా ఉంది. పిల్ల పెరిగేది తర్వాత సంగతి పెట్టేస్తే ఇది నాకు తెలిసి 6-7 నెలల వయసు ఉంటుంది. 18,800కు అమ్ముడిపోయింది. ఇది ధర పర్వాలేదు, బాగానే ఉంది. ఇది 18,800 पे जोड़ा बिक चुका है. 2 जानवर आके गोश्त का दाम है अभी इस पर, सिर्फ इसके लिहाज से ये बिक चुका है 18,800. సో వెనకాల ఉండే పిల్ల చిన్నది ఉన్నా కానీ ఒకసారి నేను మీకు చూపిస్తాను. పిల్ల బాగుంది. సో అవతలది అది కూడా అయిపోయింది, నేను చాలాసేపు బేరం చేశాను దానికి. సో ఈ పిల్ల బాగుంది, ఒక 5 నెలల పిల్ల ఉంటుంది. జంపు జాడు బాగుంది. 21,000 23,000 ఏమో చెప్పేసినట్టున్నారు. ఇది పిల్ల పర్వాలేదు, పిల్ల తెల్లగా జంపు జాడు కూడా ఉంది. 23,000 ఏమో చెప్పినారు. ఇది నేను అడగడం అయితే అడిగేశాను, కానీ ఇవ్వను అని చెప్పేశారు. నేనైతే 18,000కి అడిగేశాను, అంటే 9,000 లెక్కన ఒక్కొక్కటి. పిల్ల బాగుంది, పిల్లకి పెట్టచ్చు, బరువు బాగా పెరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ ఒక 14 పిల్లలు ఉన్నాయి. అవి కూడా ఇది ఎంతకి ఇచ్చారనా? 15,000 మీద మొత్తం 15,000. అదే అంటున్నా, అవి పెద్దవి ఉన్నాయి, ఇవి చిన్నవి ఉన్నాయి, రెండు కల్పించారా అంటున్నా. సో ఇది 15,000 पे बिक चुका है भैया, 15,000 पे बिक चुका है बैच.
సో ఇవి వచ్చేసి చిన్నపిల్లలు సన్నపిల్లలు ఉన్నాయి, 12 కేజీలు అలా ఉన్నాయి ఇవి. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 13-14 కేజీలు. ఇవి వచ్చేసి ఇంకా 15 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి. 15 కేజీస్ లైవ్ వెయిట్, 15 యావరేజ్ మీద 14-13 కేజీలు ఉంటుంది. 15,000కి మొత్తం ఇచ్చేసారంట. మొత్తం కట్ట అక్కడ దాకా 15,000కి అమ్ముడిపోయినాయి అంటున్నారు 15,000 మీద. సో ఈ బ్యాచ్ నాకు ఈరోజు ధర ప్రకారంగా బాగానే ఉంది. సో 14 పిల్లలు ఉన్నాయి ఇవి. వాళ్ళు 21,000 చెప్తున్నారు, 20,000 దగ్గర ఆగిపోయినారు. నేను 16,000 చెప్పి 17,000 దగ్గర ఆగిపోయినా. సో ప్రతి పిల్ల ఇది మనకు 20 కేజీలు 18 కేజీలు అనేది ఉంటుంది. అన్ని పిల్లలు ఒకే ఏజ్లో ఉన్నాయి కాబట్టి నేను 17,000 దాకా అడిగి వదిలేసాను. 17,000 దాకా చెప్పి వదిలేస్తున్నాను. వీళ్ళు ఏంటంటే 20 దాకా ఆగిపోయినారు. అంటే 1,000 రూపాయల దాకా ఇది తగ్గే అవకాశం ఉండొచ్చు. ఇది 17,000 దాకా నేను అడిగే వదిలేసాను దీన్ని. లైవ్ వెయిట్ ఇది వచ్చేసి 18-20 కేజీలు దాకా ఉంటుంది. కానీ వాళ్ళు 19,000 20,000 మీద ఆగిన్నారు. సో ఇంకా లోపలికి వెళదాం. సో ఈ బ్యాచ్కి ఇప్పుడే అయినట్టుంది. ఈ పిల్లలు ఈరోజు చాలా ఆగిపోయినాయి. ఏది 3-4 నెలల పిల్లలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆగిపోయినాయి ఈరోజు వేరే రకంగా వెళ్తుంది మార్కెట్. సో చూద్దాం, అక్కడ ఏదో కొంటున్నట్టున్నారు. అది 35 పిల్లలు. అవి 35 పిల్లలకి రంగులు వేస్తున్నారు, విడివిడిగా రంగులు వేస్తున్నారు. చూద్దాం, అటుపక్క వెళదాం ఒకసారి. సో ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి 20 పిల్లలు అమ్ముడిపోయినాయంట. 15,000కి అమ్మాను అంటున్నారు. ఆ పిల్లలు విడదీస్తున్నారు. సో ఇక్కడ ఉన్నాయి 3 నెలలు 4 నెలల పిల్లలు. ఇలాంటి పిల్లలు ఈరోజు చాలా ఉన్నాయి. కొంటారు, సంత అమ్ముడిపోతుంది ఈరోజు. మిగిలవు, మీకు తొందరలోనే తెలుస్తుంది ఏంటది. ఆ ఊరిలో లాగినాయన 3-4 పిల్లలు. ఈరోజు ఈ పిల్లలు అనుకునే వాళ్ళకి ధర తక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇదిగో సార్ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఆయన సిద్దిపేట అనేసి నేను చెప్తా ఉంటాను కదా వీడియోస్లో, 2-3 వారాలు చెప్తున్నా. ఆయనే ఫోన్ చేస్తున్నాడు. ఈ 3-4 నెలల పిల్లలు చాలా నిలబడతాయి ఈరోజు. అన్నీ ఆయన కోసం మాట్లాడదాం మనం. ఈ బ్యాచ్ని అడుగుదాం. ఇది 3 నెలల పిల్ల ఉంటుంది. ఎంత చెప్తారా చెప్పినారా? 14,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారంట. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక 4 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉండే అవకాశం ఉంది ఈ పిల్లని. సో మళ్ళీ ఆయన ఈరోజు ఫోన్ చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో ఆపేసి మళ్ళీ కనుక్కోవాలా. సో ఈ బ్యాచ్ని కూడా చూద్దాం. ఇది 4 నెలలు అట్లా ఉంటాయి. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. సో 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఈ బ్యాచ్. ఒక 15 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటాయి. 18,000 అనేది బేరం చెప్తున్నారు. కొద్దిగా ఎక్కువగానే అనేది చెప్పుకోవాలా. సో ఇది ఉంది, ఇది అడుగుదాం మనం. సో ఇది పొద్దున్నే అడిగేశాను నేను. దీని గురించి ఒకసారి మాట్లాడదాం. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మొత్తమా? 30, ఒకటి తక్కువ 40 సార్. ఒకటి తక్కువ 40 ఉన్నాయి. ఏం చెప్పినావు బేరం? 13,000 చెప్తున్నాను బేరం మీద. ఒకే మాట చెప్తాను, మొత్తం వేసి పంపించేస్తా. 13,000 మీద ఇంకా బేరం లేదు. ఇంకా మాట కూడా బేరం లేదు 13,000 మీద. ఏది తీయను ఇంకా. నేను ఇంకా ఫోన్ కట్ చేయలా. నేను ఫోన్ కట్ చేసి ఆయనతో మాట్లాడేసి ఇవన్నీ చేసుకోవాలా. ఇవన్నీ లేకుండా 13,000 మీద రెండో మాట మన దగ్గర ఉండదు. బేరాలు చేసుకునే వాళ్ళ రెండో మాట. మనం కొనాలా, కొని వాళ్లకు కొన్న వాళ్ళకు ₹1 మిగిలించాలా. 11,000 మీద అయితే చెప్పు, రూపాయి లేకుండా మొత్తం బ్యాచ్. ఇదిగో బండి ఇదే కనిపిస్తుంది, ఆ బండికి వేసేస్తాయి. నేను తర్వాత మాట్లాడుకుంటా ఆయనతో. వస్తువు ఇక్కడ ఉండేది ఎలా ఉందో చూడు, మార్కెట్ ఎలా ఉందో చూడు, ఈ పిల్ల సైజ్ ని చూడు, మార్కెట్ ఎలా అమ్ముడిపోతుంది చూడు. రెండింటిని కంపేర్ చేసుకుని బేరం ఉండాలి. లాస్ట్ ఏం ఇబ్బంది, లాస్ట్ ఏం ఇక్కడ ఏం లేదు కదా. ఎన్ని నెంబర్స్ ఎన్ని? 40 ఉన్నాయి. ఇంకా ఏ పిల్ల తీయను. 5,500 పిల్ల. చెప్పేది ఇంకేం ఉండదు. మాట అంటే మాట. బేరం ఉంటే బేరం వేరే లెక్క. ఇస్తాను అనేటప్పుడు ఇంకా అంతే. ఇంకా దాని నేను అడిగేది ఏమి ఉండదు. ఇంకా 11,000 మీద అయితే ఇదిగో బండి పక్కన ఉంది. బండికి వేసి అమౌంట్ 1 గంట 2 గంటల తర్వాత వచ్చేస్తాను. చెప్పేది ఇంకేం లేదు. అవుతుందా అవ్వదా? 11,000 మీద నేను అడగాలంటే 10,000 అడగాల. 10,000 అడిగేసి ఈ రోజు మార్కెట్ పావుల బేరానికి పోతుంది. ఈ రోజు నేను అడగాలంటే 10,000 అడిగేసి 10,200 చెప్పు, 300 చెప్పు, అట్లా అడగాల. నాకు అలాంటి టైం లేదు. ఎందుకు పోతాయా? ఏం పోదు. అక్కడ పిల్ల ఉండాలి కదా. ఈ పిల్ల ఉంటే అంటే నువ్వు చెప్పొచ్చు. అదిగో 1, 2 ఇక్కడికి 2 అయినాయి. అదిగో అక్కడ ఒకటి తల వాల్చేసింది. అటు నుంచి ఆరోది తల వాల్చేసింది.
మొదటిది కూడా లెక్క పెట్టుకో. మొదటిది ఒకటి ఉంది, 7 పిల్లలు ఉన్నాయి. 7 పిల్లలు 7 ఐదులు 35,000 దాకా ఎగురుతుంది. ఎగిరితే ఒకవేళ మిగతా పిల్లలు చెప్పు ఒక మాట అయిపోతుంది. నేనేం చెప్పేది లేదు ఇంకా. సరే, బ్యాచ్లు చాలా పెద్దవి ఉన్నాయన్నాను కదా, దీని గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి 60 చిల్లర ఏమో ఉన్నాయి ఇవి బ్యాచ్. ఒకే కట్ట మీద అమ్మాలని సాగిపోయినారు అన్నగారు. మొత్తం వదిలితే కట్ట వదలాలన్న లెక్కతో ఆగిపోయినారు. సో పెద్ద బ్యాచ్, 20 kgs అబవ్ అనేటివి లైవ్ వెయిట్ ఉన్నాయి. సో మనం అడగడం అయితే 20 లోపల అడిగేసాం. వీళ్ళు చెప్పడం అయితే 20 లోపల అడగబాక అన్న మాట మీద వీళ్ళు ఉన్నారు. ఎంతగా అవుతుందో చూద్దాం. పొద్దున చెప్పిన ధరలకి ఇక్కడ అమ్ముడిపోయిన ధరలకి ఇంచుమించు 2,000 దాకా డిఫరెంట్ ఉంది. సో ఇది చూద్దాం, ఇది ఎంతగా అవుతుంది అనేది. నేనైతే 17 దాకా అడిగి వదిలేస్తున్నాను దీనికి. వీళ్ళు ఇంకెంత చెప్తారో చూద్దాం. 20,000 మీద పైన ఆగి ఉన్నారు వీళ్ళు. సో ఇది ఒకటి అయిపోయింది. సో 20 kgs అబవ్ లైవ్ వెయిట్. సో 20 kgs అబవ్ లైవ్ వెయిట్ అనేది పిల్ల 20,000 కింద అనేది అయితే బేరం లేదు అనేసి చెప్పినారు. 20,000 ఊపర్ కదా అన్నది. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఏం చెప్పినారు? ఎన్ని పిల్లలు నా మొత్తం ఇవి? 80 పిల్లలు ఒకే బ్యాచ్ ఉందండి ఇది. సో లైవ్ వెయిట్ వచ్చేసి మనకు 15 kgs అబవ్ అనేవి ఉంటాయి. 16,500 చెప్పినారా? 16,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. 16,500గా బేరం చెప్పినారు. బేరాలు చేయవచ్చు. 80 పిల్లలు ఉన్నాయి. 80 పిల్లలు ఉన్నాయి. చూద్దాం ఏమవుతుంది అనేది. బేరం చేయవచ్చు, అడగవచ్చు. సో అది అక్కడ కొన్ని పిల్లలకి రంగులు వేశారు. 20 పిల్లలు కర్నూలు నుంచి వచ్చినారు బ్రదర్. ఆయన కోసంగా ఆ పిల్లల్లో నుంచి సెలక్షన్ మీద పట్టారు. ఎర్ర టవల్ వేసుకున్న వల్ల ఆయన కొనింది. సో పొద్దుటి నుంచి వచ్చి వెతికి కొన్నారు. ఎంత కొన్నారు? 20 పిల్లలు 20 పిల్లలు 16,500 16,600కు వీళ్ళ నచ్చిన పిల్లలు ఒక 25 పిల్లలు. సో ఇంకో రంగులు వేస్తున్నారు కదా, ఈ రంగులు వేసే పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు ఒక 20 పిల్లలు పట్టుకుంటారు 16,600కి. సో బ్యాచ్ అయిపోయింది. మొత్తం ఎన్ని తాడిదే? సో ఈ వీడియోలోనే నేను ఇందాక 17,000 దాకా అడిగేస్తున్నాను అనేసి చెప్పాను కదా. 14 పిల్లలు. ఆ పిల్లలు వీళ్ళ కోసంగా బేరం చేశాను ఇందాక. 16,500, 17. ఆ 17,000, 18,000 అక్కడ పెట్టుంటే వాళ్ళకి మంచి పిల్లలు వచ్చిండేటివి. 15 kgs కూడా లేదు. 16,500 పెట్టి కొంటున్నారు ఇప్పుడు. ఇది నష్టమే వీళ్ళకి. అంటే దాంతో పోల్చుకుంటే దీన్ని సపరేట్గా చూస్తే వేరే లెక్క. ఇందాక బేరం చేసిన దాంతో పోల్చుకుంటే ఇది పడినట్టే. సో ఇంకా చూద్దాం. ఇక్కడ కొన్ని అమ్ముడిపోయి ఉన్నాయి. సో ఈ 2 రంగులుగా వేస్తున్నారు. దీన్ని చూద్దాం ఎంత కొన్నారు అనేది. ఇది కూడా సెలక్షన్ మీద కొన్నట్టున్నారు. ఎంత పడ్డాయి? అయిపోయిందా? సో 16,000కి ఇచ్చినారంట ఇవి పిల్లలు వచ్చేసి. ఇది మనకు 15 kgs, 16 kgs అట్లా లైవ్ వెయిట్ ఉంటాయి. 16,000 पे बिक चुका है भैया. 16,000 पे ये दाम हो गया है. అమ్ముడిపోయింది. సో ఈ రంగులు వేస్తున్నారు. వీటికి ఎంత కొన్నారనా? కొన్నారు ఇది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. రంగులు వేసేస్తున్నారు ఇక్కడ. సో 16,000 पे ये बैच बिक चुका है. సో ఇప్పుడు ఉండే 40 వచ్చేసి ఇవి 15,500 ఏమో చెప్పున్నారు ఉండే వాటిల్లో. 16,500కి 25 పిల్లలు పట్టుకున్నారు. మిగతా 38, 40 వస్తాయి ఇవి. ఇది రకంగా చెప్తున్నారు 15,500 అనేది. సో ఈ బ్యాచ్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఎర్ర అన్నీ కలిపి ఉన్నాయి ఇవి. ఏం చెప్పినారు నా బ్యాచ్? ఇది జత 17,000 అనేది బ్యాచ్ చెప్పినారంట. 17,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. లైవ్ వెయిట్ ఒక 15, 16 అలా ఉంటుంది. 15 అనుకోండి, లేదా 16 అనుకోండి ఫైనల్గా. అంతకుమించి ఉండదు. 16 అనుకున్నా కానీ అన్నీ ఉన్నాయి. అక్కడ మధ్యలో ఒకటి అలా కలుపుతున్నారనమాట. సో 17,000 ఆస్కింగ్ ప్రైస్. చూద్దాం. సో ఇంకా ఫైనల్గా ఈ 2 బ్యాచ్లు ఉన్నాయి. 2 బ్యాచ్లు చూద్దాం. ఎన్ని ఉన్నాయి గంగా? 70. నేను చెప్పింది. నేను ఎంత ఎందుకు చెప్తాను? 10,000 చెప్తున్నా. ఎన్ని మనవి? ఈ బ్యాచ్తో సహా 70 పిల్లలు ఉన్నాయి. 15,000 అనేది దారం చెప్తున్నారు. చూద్దాం. ఈ వీడియో ఆపాలా? ఆపి కొద్దిగా మార్కెట్లో బేరాలు అనేటివి చేయాలా. సో చూడండి, ఇవి అన్నీ కలిపి ఉన్నాయి దీంట్లో. ఇక్కడి నుంచి పిల్లలు అన్నీ కలిపి ఉన్నాయి. సో మొత్తం బ్యాచ్ వచ్చేసి 15,500 చెప్తున్నారు. 15,500 అనేది చెప్తున్నారు.
లాస్ట్ దాకా ఉండి చూడాలి అది నీకు. ఈరోజు అయితే ఉంటుందప్ప 15 అని చెప్పినాడు. మొదటి బ్యాచ్లో వచ్చేసి 3 నెలల పిల్లలు ఉన్నాయి. ఈ బ్యాచ్ వచ్చేసి ఒక 15 కేజీల లైవ్ వెయిట్లో ఉంటుంది. ఈ బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ ఒక 15-14 కేజీల లైవ్ వెయిట్లో ఉంటుంది. సో మొత్తం మీద 15,500 చెప్పినారు. బేరం జరిగే అవకాశాలు ఉంటాయి. వీడియో కొద్దిగా ఆపేసి వేరే పని చెయ్యాలా. సో ఇక్కడికి ఇదైంది కదా. సో ఇంకా నేను అడగాల్సినది ఏదో ఒక 2 బ్యాచ్లు ఉన్నాయి. వాటిని కూడా అడిగేద్దాం ఒకసారి. వీడియోని ఇక్కడికి పాస్ చేసి కొద్దిగా పని చేసుకున్నాక మళ్ళీ వీడియో షూట్ చేద్దాం. తర్వాత అమ్ముడిపోయి ఉంటే అమ్ముడిపోయినాక మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి.